హలో ఆల్, గుడ్ మార్నింగ్. టికెట్ టు ఫినాలే ఆల్రెడీ కంప్లీట్ అయిందనమాట. సో నిఖిల్, అవినాష్ అండ్ రోహిణి వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన ఈ టికెట్ టు ఫినాలో ఫైనల్గా టికెట్ని గెలుచుకుంది అవినాష్. శ్రీముఖి చేతుల మీదుగా జరిగిన ఈ టాస్క్లో అవినాష్ గెలిచి డైరెక్ట్గా ఫైనల్ డేకి చేరుకున్నాడు అనమాట. సో ఇది ఊహించని ఒక పరిణామనే చెప్పాలి. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు అవినాష్ నామినేషన్స్లో కూడా ఉన్నాడు, దట్టు కొంచెం డేంజర్ జోన్లోనే ఉన్నాడు. సో ఇది అతనికి వచ్చినా సరే అది ఆ రోజు ఆ ఆనందాన్ని పొందాలి అన్న, ఫైనల్ డేకి చేరాలి అన్న మొదటగా అవినాష్ ఇప్పుడు నామినేషన్స్లో సేవ్ అవ్వాలి. అప్పుడు మాత్రం తను గెలుచుకున్న దానికి ఖచ్చితమైన ఉపయోగం ఉంటుంది. లేదంటే టికెట్ టు ఫినాలి గెలుచుకున్నా సరే నామినేషన్స్లో అవుట్ అయితే మాత్రం ఆ టికెట్ వేస్ట్ అవుతుంది, వేరే పర్సన్ టాప్ 5కి వెళ్ళిపోతారనమాట. సో మీరేమనుకుంటున్నారు? అవినాష్ నిజంగానే టాప్ 5లోకి ఉంటాడు అనుకుంటున్నారా? లేదు అంటే ఈ నామినేషన్స్లో అయితేనే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? కమెంట్ చేయండి. సో ఒక్కసారిగా ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. మరి టాప్ 1లో గౌతమ్ అండ్ సెకండ్ పొజిషన్లో నిఖిల్, థర్డ్ పొజిషన్లో ప్రేరణ అండ్ ఫోర్త్ విష్ణు, తర్వాత అవినాష్ అండ్ టేస్టీ తేజ అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారు, కొంచెం మరి అంత డేంజర్ జోన్లో అయితే లేరు. కంప్లీట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది మాత్రం నబీల్ అండ్ పృథ్వీ. అంతేకాకుండా ఓటింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ వచ్చి అందరికీ సేమ్ కనుక ఉంటే బిగ్ బాస్ కూడా ఎవరైతే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారో, ఎవరైతే షోకి ఎక్కువ అవసరమో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు ఉంచడానికి. ఎందుకంటే ఓటింగ్స్ ఇద్దరికి సమానంగా ఉంటే కనుక దగ్గర కొంచెం డిఫరెన్సే ఉంటే ఎవరు అవసరమే వాళ్ళనే ఉంచుతారు. సో ఎంత కాదన్నా నబీల్ కానీ పృథ్వీ కానీ ఎండుకు వచ్చేపటికి కొన్ని గత వారాల నుంచి ఖచ్చితంగా డీల్స్ పెట్టుకుని ఆడుతున్నారు. అవి జనాలకి ఎక్కువ నచ్చట్లేదు. కసిగా వాళ్ళంతటి వాళ్ళే గేమ్స్లో గెలవాలి అనే దానికన్నా డీల్స్ పెట్టుకుని ఆడటం నచ్చట్లేదు కాబట్టి జనాలు వీళ్ళిద్దరిని కొంచెం డేంజర్లో పెట్టారు. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో ఉంటే గనక టేస్టీ తేజ కానీ పృథ్వీ కానీ నబీల్ కానీ వీళ్ళ ముగ్గురులో కూడా ఎలిమినేట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయినా సరే అవినాష్ ఈజీగా టాప్ 5లోకి వెళ్ళిపోతాడు. సో గైస్, మీరు అవినాష్ టాప్ 5లోకి వెళ్తారా లేదనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.